దౌర్జన్యాలని జనం ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ధైర్యం అనుకుంటా ఇప్పుడు 3 స్టోరీల్ని సాక్షి రాసుకొచ్చింది. ఒకటి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మణీంద్రం ఎంపీటీ సెగ్మెంట్లో జరగాల్సిన ఉప ఎన్నికకు నామినేషన్ల చివరి రోజు ఉద్రిక్తత నెలకొంది. ఈ సెగ్మెంట్ ఎంపీటీ సభ్యురాలు శాంతకుమార్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైతే శుక్రవారం నామినేషన్ చివరి రోజు కావడంతో నామినేషన్ చేసేందుకు పలువురు ఆసక్తి చూపడం, స్వతంత్ర అభ్యర్థిగా కందగానిపల్లికి చెందిన శ్రీదేవి నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న టీడీపీ నాయకులు అడ్డుకుని ఆమె నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసి ఆమె దగ్గర ఉన్న గుర్తింపు కార్డుని 5,000ని దౌర్జన్యంగా లాక్కున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు దౌర్జన్యం మీద ఆమె చెప్పిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తన అక్క శాంతకుమారి మృతి చెందితే ఆమె స్థానాన్ని భర్తీ చేసి ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్న టీడీపీ నాయకులు దౌర్జన్యం తనను అడ్డుకున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోతుగారి భాస్కర్ కారు మీద కూడా దాడులు చేశారు. ఇది ఒకప్పుడు వైసీపీ టైంలో జరుగుంటే రచ్చ అయి ఉండేది. ఇప్పుడు మరి ఎందుకని హైలైట్ కావట్లేదో తెలియదు. సాక్షి ఒకటే రాసుకొచ్చింది. లేకపోతే అధికార మదంతో పచ్చమొక్కలు రెచ్చిపోతున్నాయి. పట్టా భూముల్లో సాగు చేసిన కంది పంటను దౌర్జన్యంగా ట్రాక్టర్తో ధ్వంసం చేసి దున్నేశారు. ఇది తమ ప్రభుత్వం అని చెప్పినట్టు వినకపోతే ట్రాక్టర్లతో తొక్కి చంపేస్తామంటూ బెదిరించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం అన్నవరం గ్రామ పరిధి సర్వే నెంబర్ 75లో 40 ఎకరాల బీడు భూమి ఉంది. గ్రామ పెద్దల ఆ భూమిని 2 భాగాలుగా విడగొట్టి 20 ఎకరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, మరో 20 ఎకరాలు టీడీపీ వాళ్ళకి సమానంగా పంచి ఇద్దరికి ఒప్పందం చేసి సాగు చేసుకోమంటే 2018లో ఆ భూమికి వైఎస్ఆర్సీపీ సానుభూతి పడిన 16 మంది రైతులకు అధికారులు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. సర్వే నెంబర్ 75లో కొత్తపల్లి రమణమ్మ, కొత్తపులి రమణయ్య, కొత్తపులి నాగిరెడ్డి ఇట్లాగే వీళ్ళందరికీ ఇస్తేను ఇతరులు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పడలేదు, తమకు ఈ భూముల్లో వాటా ఉందంటూ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం టీడీపీ చెందిన పులి చిన్ననాగిరెడ్డి, వెన్నపోసి చిన్న సుబ్బారెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, ఎర్రంరెడ్డి రమణయ్య, ఎర్రన్రెడ్డి నాగిరెడ్డి, దమ్మిడి చెన్నయ్య ట్రాక్టర్తో వచ్చి సర్వే నెంబర్ 75లో మాకు ఇంకా 10 ఎకరాల భూమి ఉందంటూ వాదనకు దిగారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పడలేని వాళ్ళ పట్టా భూముల్లో కొత్తపులి వెంకటరెడ్డి సాగు చేసుకుని 4 ఎకరాల కంది పంటను నాశనం చేశారు. విషయం తెలుసుకుని ఈ సర్వే నెంబర్లోని మిగిలిన రైతులు అక్కడికి రావడం, తమ భూమిని ఆక్రమించుకుని టీడీపీ వర్గీయులు భయభ్రాంతులకు గురి చేశారు. అడ్డం వచ్చిన వాళ్ళని చంపేస్తామని బెదిరించి అసభ్యంగా దూషించినట్టు బాధిత రైతులు వాపోవడం అన్నటువంటిది మరొకటి జరిగింది. ఇంకొక పక్కన దెందులూరులో కుట్ర రాజకీయాలు అంటూ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూటమి కక్షపూరిత రాజకీయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి మీద ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తగ్గించాలని కుట్ర పొందుతున్నారు. దీంట్లో భాగంగా అబ్బాయి చౌదరి కొల్లేరు ప్రజలను మోసగించారని, ఆదరణ పథకంలో పనిముట్లు పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ శుక్రవారం పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని ఆయన ఇంటిని ముట్టడించాలని స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలిపించారు. దీంతో స్థానికంగా కొంత అలజడి నెలకొంది. శుక్రవారం ఉదయం అబ్బాయి చౌదరి ఇంటి ముందు టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో టెంట్ వేసి కుర్చీలు ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తల టెంట్ని పీకేసి కుర్చీలను తొలగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్పటికే కొండలరావుపాలెం వచ్చే మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి బయట వ్యక్తులు అబ్బాయి చౌదరి ఇంటి వైపుకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటుగా అక్కడ పంటల్ని నరికేస్తున్నారు అన్నటువంటిది. ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇట్లాంటి దౌర్జన్యాన్ని జనం చాలా సీరియస్గా తీసుకుంటారు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు.